హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి వాసు హెయిర్ అండ్ బ్యూటీ కేర్. నేను మీ వాణి. సో ఈరోజు మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడేటువంటి ఒక వీడియోతో అయితే మీ ముందుకే వచ్చేసాను. శారీ ప్రీ ప్లీటింగ్ లేదా బాక్స్ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి అన్నది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. బిగినర్స్కి కూడా ఈ వీడియో అయితే ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ టు స్టెప్ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే పళ్ళు ఉంటుంది కదా, శారీ పైట చెంగు అంటారు. సో అదైతే రివర్స్లో తీసుకోండి. ఇప్పుడు శారీ ఫాల్ వేస్తారు కదా, అటువైపు అంటే పైట చెంగు పెద్ద అంచు వైపు ఒక ఫోల్డ్ అయితే చేసుకోండి. అంటే స్టెప్స్ ఎంత లెంత్ వరకు కావాలి అన్నారు క్లయింట్ అన్నది చూసుకొని దాని వరకు. అంటే చాలామంది చిన్న ప్లీట్స్ అయితే ఇష్టపడరు, కొంతమంది పెద్ద ప్లీట్స్ ఇష్టపడరు కదా. సో వాళ్ళు చెప్పినటువంటి మెజర్మెంట్ బట్టి ఒక స్టెప్ పైన ఉన్నటువంటి స్టెప్ వరకు కూడా మీరు ఆ ప్లీట్ సైజ్ అనేది మెజర్మెంట్ చేసుకోండి. రిమైనింగ్ ఉన్నటువంటి క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ప్లీట్ అయితే ఫోల్డ్ చేసి ఐరనింగ్ చేసుకున్నాం కదా. సో ఐరనింగ్ చేసిన దగ్గర ఒక లైన్ అయితే వస్తుంది. ఆ లైన్ వరకు కూడాను రిమైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేయాలి. నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎటువంటి మడతలు అట్లా పడ్డాయా లేదా అన్నది చూసుకొని, మడతలు లేకుండా ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసి ఐరనింగ్ చేయాలి. సో ఇప్పుడు కరెక్ట్గా అయితే వచ్చేసింది కదా ఫోల్డింగ్. ఇప్పుడు దీనిపైన ఐరనింగ్ అయితే చేసుకుందాము. ఈ ఫోల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లీట్స్ సైజ్ అనేది చిన్న చిన్నగా వస్తాయి, బట్ బయట నుంచి చూసేటప్పుడు ఏంటి అంటే ప్లీట్స్ అనేది పెద్దగా కనిపిస్తుంది. అంటే చిన్న ప్లీట్స్ పెట్టారు అన్నట్టుగా కాకుండా మొత్తం బాడీ అంతా కవర్ అవుతూ నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేసినట్టుగా అట్లా ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది. వీడియో అయితే క్లియర్గా ఉంది కదా. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను. సో ఇలానే రిమైనింగ్ ఉన్నటువంటి క్లాత్ని కూడా సేమ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ క్లాత్ని ఇక్కడికి ఫోల్డ్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేయాలి అనమాట. మిడిల్ అనేసరికి ఫస్ట్ మీరు ప్లీట్ చేశారు చూడండి, అది వదిలేసి ఇప్పుడు ఎంతైతే ప్లీట్స్ ఫోల్డ్ చేశారో అంతవరకు కూడా మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఈజీగా క్లియర్గా ఉంది. వీడియో అయితే మాత్రం ఈజీగా అర్థమవుతుంది ఎవరికన్నా కానీ. చూడండి ఇట్లాగా ఫస్ట్ మీరు శారీ అనేది రివర్స్లో తీసుకోవాలి. అర్థమైంది కదా. సో రివర్స్లో తీసుకున్నాకనే ఈ ఫోల్డింగ్ అనేది ఇట్లా చేస్తే మీకు క్లియర్గా వస్తుంది శారీ స్టెప్ అనేది. లేదు అంటే శారీ స్టెప్ అనేది రివర్స్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐరనింగ్ అయితే చేసుకోవాలి. మంచి ఐరన్ బాక్స్ అనేది చూస్ చేసుకోండి. కొన్ని ఐరన్ బాక్సెస్ ఏంటి అంటే షాక్ కొడతాయి, ఇంకా సరిగా ప్లీట్స్ అనేవి ఐరనింగ్ కావు. శారీస్ అన్నీ కూడా ఒకటే టైప్ ఉండవు కదా, థిక్గా ఉన్నటువంటి క్లాత్ కూడా ఉంటుంది. సో అటువంటి క్లాత్ వచ్చినప్పుడు మనకి ఐరనింగ్ చేయటం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఐరనింగ్ కరెక్ట్గా ఉంది అంటే మీరు బాక్స్ ప్లీట్ చేసినప్పుడు ఆ ప్లీట్ ఏదైతే ఉందో అది చెరిగిపోకుండా నీట్గా కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇట్లా ఐరనింగ్ చేసుకున్నాం కదా, మళ్ళీ సేమ్ ఇదే స్టెప్ రిపీట్ చేయాలి. మళ్ళీ ఈ క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లనే చిన్న ప్లీట్స్ వచ్చేంత వరకు కూడా ఫోల్డ్ చేసుకుంటా మొత్తం ఐరనింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా స్టెప్ టు స్టెప్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఐరనింగ్ ప్లీట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి అట్లా నీట్గా కనిపిస్తాయి. ఎక్కడ కూడా చీర బాగా నలిగిపోయింది అన్నట్టుగా ఉండదు, మడతలు అయ్యి పడింది అన్నట్టుగా ఉండదు, నీట్గా కనిపిస్తుంది శారీ కూడాను. ఇప్పుడు ఇదే కదండి ట్రెండ్, అందరూ కూడా బాక్స్ ప్లీట్స్ అయితే చేసుకుంటున్నారు. చేసుకొని రెడీగా శారీ అయితే పెట్టుకొని ఈజీగా కట్టేసుకుంటున్నారు. సో నేను ఇంకొక వీడియోలో అయితే బాక్స్ ప్లీట్ చేసినటువంటి శారీని ఎలా డ్రేప్ చేయాలి అన్నది షేర్ చేస్తాను. అంటే చాలామందికి కట్టుకోవటం రాదు శారీ ఎట్లా కట్టాలి అన్నది. అంటే బాక్స్ ప్లీట్ చేశాక ఆ మెజర్మెంట్స్ వేరే ఉంటాయి. సో ఆ మెజర్మెంట్స్ ఉండేటప్పుడు మనం ఆ శారీని ఎట్లా కట్టుకోవాలి అన్నది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి క్లయింట్ దగ్గర నుంచి అన్నది కూడా వీడియో షేర్ చేస్తాను. ఇంకా మీకు ఈ శారీస్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే, అంటే శారీ కట్టుకోవడంలో కానీ బాక్స్ ప్లీటింగ్లో కానీ ఇట్లా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, వీడియో చేయమని చెప్పని అడగండి. ఖచ్చితంగా నేను శారీస్ గురించి వీడియో అయితే డెఫినెట్లీ చేస్తాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇంత చిన్నగా ఉంది ప్లీట్స్, ఇంకా దాన్ని కూడా ఒక చిన్నగా అయితే ఫోల్డ్ చేసుకున్నాము. చేసి మళ్ళీ దానిపైన ఐరనింగ్ చేయాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇంత చిన్న ప్లీట్ని మళ్ళీ మీరు ఫోల్డ్ చేసి అయితే ఐరనింగ్ చేయడానికి చూడొద్దు. ఎందుకు అంటే ఇంకా చిన్న ప్లీట్స్ కావాలి, ఎక్కువ ప్లీట్స్ కావాలి అని చెప్పి ఇంకా మీరు ఫోల్డ్ చేశారు అంటే కనుక మీకు ఫ్రంట్ స్టెప్స్ వచ్చినప్పుడు
ఫ్రంట్ బాడీ పార్ట్ దగ్గర స్టెప్స్ వచ్చినప్పుడు అవి కరెక్ట్గా రావు అనమాట. అంటే ఐరనింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఆ స్టెప్స్ అనేవి అటు ఇటుగా అయిపోతాయి. కాబట్టి ఎంతవరకు చేయాలో ప్లీటింగ్ అనేది అంతవరకే చేయాలి, అంటే మెజర్మెంట్ సైజ్ అనేది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా జిగ్జాగ్ ఫోల్డింగ్ లాగా చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, మనం ఎక్కడైతే ఐరనింగ్ చేసామో ఐరనింగ్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లైన్స్కి అటు ఇటుగా ఫోల్డ్స్ అనేది చేసుకోవాలి. ఇలా టోటల్ పైట చెంగు అంతా కూడా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఆర్డర్లో పెట్టుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఓపిక్గా మీరు ఒకసారి 2 శారీస్ లేదు అంటే ఇంకొక శారీని అట్లా ట్రై చేస్తూ ఉన్నారు అంటే కనుక ఫోల్డింగ్ చేయటం అనేది శారీస్ని ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరే అసలు చాలా చక్కగా చేస్తారు బాక్స్ ప్లీటింగ్ అనేది. చూసారా, ఇట్లాగా శారీని ఫోల్డ్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా లైన్గా పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు ఒకదాని తర్వాత ఒకటి స్టెప్స్ అనేవి నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. స్టెప్స్ అన్నీ కూడా ఊడిపోకుండా ఒక పిన్తో సెక్యూర్ చేసుకొని ఇప్పుడు టోటల్ పైట చెంగు అంతా కూడా ఐరనింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనము స్టార్టింగ్లో మెజర్మెంట్స్ ఏవైతే తీసుకున్నామో, ప్లీట్ సైజ్ ఏదైతే తీసుకున్నామో దాన్ని బట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ శారీ అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు ప్లీట్స్కి మధ్య క్లాత్ అనేది ఉంటుంది కదా, స్టెప్స్ మధ్య క్లాత్ అనేది ఉంటుంది కదా, అది మీరు హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ప్లీట్స్ అనేది అడ్జస్ట్ చేయాలి. అలా అయితేనే మీకు క్లాత్ అనేది మిడిల్లో ఉండిపోదు అనమాట. మిడిల్లో ఉండిపోకుండా నీట్గా వస్తుంది స్టెప్స్ అనేది. సో ఈ విధంగా మొత్తం అరేంజ్ చేసుకొని నీట్గా మళ్ళీ ఐరనింగ్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది స్టెప్స్ అనేది. సో ఇక్కడ కూడా మనం ఒక పిన్తో సెక్యూర్ చేసుకుందాము. చాలా పిన్స్ అవుతాయండి ఇలా శారీ ఫోల్డింగ్ చేసేటప్పుడు. చూసారా, ఇట్లాగా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక ఐరనింగ్ ఇచ్చాము అంటే లాస్ట్గా మీకు పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ప్లీట్స్ అయితే వచ్చేస్తాయి. పైట చెంగు చాలా నీట్గా కనిపిస్తుంది. వీడియోస్లో అయితే వైరల్ అవుతున్నటువంటి వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉండుంటారు కదా, ఇలా మడతలు మడతలు మంచిగా ఉన్నటువంటి స్టెప్స్ ఉన్నటువంటి శారీని చూస్తూ ఉంటాం కదా, సేమ్ అట్లానే వస్తుంది. మీరు కూడా డెఫినెట్లీ చేయగలరు శారీ బాక్స్ ప్లీటింగ్ అనేది. ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ శారీ మొత్తం ఆ పైట చెంగు మనం మెజర్మెంట్ తీసుకుంటాం కదా, ఆ మెజర్మెంట్ వరకు కూడాను అట్లానే అడ్జస్ట్ చేసుకుంటా పెట్టేసేయాలి. తర్వాత ఫ్రంట్ బాడీ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ కూడా మీకు మెజర్మెంట్ అనేది ఉంటుందండి. ఇక్కడ నేను క్లిప్ పెట్టాను చూడండి, శారీ టేబుల్కి క్లిప్ అయితే పెట్టాను కదా, అది షోల్డర్ పిన్ అనమాట. బ్లౌజ్కి మనం షోల్డర్ దగ్గర పిన్ అయితే పెడతాం కదా శారీకి బ్లౌజ్కి కలిపి, అది ఆ పిన్. సో అక్కడి నుంచి మనం ఫ్రంట్ బాడీ పార్ట్ దగ్గర స్టెప్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ నుంచి అలా 1 ఇంచ్కి గ్యాప్ ఇస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మెజర్మెంట్ ఉంటుంది, అంటే ఒక్కొక్కరి సైజ్ ఒక్కొక్కటి ఉంటుంది కదా బాడీ పార్ట్ అనేది. సో ఆ సైజ్ బట్టి మనం క్లయింట్ దగ్గర తీసుకున్నటువంటి సైజ్ బట్టి మనం ఫ్రంట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఫ్రంట్ ప్లీట్స్ అనేవి నీట్గా పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత స్టెప్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ మెజర్మెంట్ అనేది ఏంటి, ఎట్లా తీసుకోవాలి అన్నది మీకు చెప్పినట్లయితే, అంటే మీకు అర్థమైనట్లయితే కనుక ఈ ప్లీటింగ్ అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో మెజర్మెంట్స్ గురించి నేను డెఫినెట్లీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఇదే విధంగా ఇంకొంచెం లెంత్ వరకు కూడాను మనం ఈ ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఐరనింగ్ చేసుకోవాలి. ఇలా ఐరనింగ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే శారీ స్టెప్స్ అనేవి పోకుండా ఉంటాయి. అంటే మీరు శారీని ఎటు నుంచి ఎటు తిప్పినా కానీ నీట్గా కనిపిస్తుంది అనమాట. ఆ స్టెప్స్ అలానే ఉంటాయి, ఐరన్ చేసేస్తున్నాం కదా, సో పాడవకుండా ఉంటాయి. నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం స్టెప్స్ అంతా. అంటే ముందు ఐరనింగ్ చేసి తర్వాత స్టెప్స్ అడ్జస్ట్ చేయడం అయితే చేయకూడదు. ఫస్ట్ టైం మీరు స్టెప్స్ అనేవి అడ్జస్ట్ చేసి తర్వాత ఐరనింగ్ చేయాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్ అంతా కూడా అడ్జస్ట్మెంట్ అయిపోయింది, ఐరనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ మనం కుచ్చుళ్ళు పెడతాం కదా, సో అది ఇప్పుడు ఎట్లా పెట్టుకోవాలి అనేది వీడియోలో చూసినట్టుగా మెజర్మెంట్ బట్టి మనం కొంత క్లాత్ అయితే వదిలేస్తాం, శారీ క్లాత్ అయితే వదిలేసి మెజర్మెంట్ పిన్ ఎక్కడైతే మనం పెట్టుకున్నామో అక్కడి నుంచి మనం ఫోల్డ్స్ అనేది చేసుకుంటాం, ప్లీట్స్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. చిన్న చిన్నగా ప్లీట్స్ అనేది పెట్టుకోవచ్చు, లేదు అంటే పెద్ద పెద్దగా ప్లీట్స్ అన్నా సరే పెట్టుకోవచ్చు, అదంతా మీ ఇష్టం. చిన్న ప్లీట్స్ పెట్టారు అంటే కనుక ఫ్రంట్ కుచ్చుళ్ళు ఎక్కువగా వస్తాయి,
బాగుంటుంది, నీట్గా కనిపిస్తుంది శారీ అనేది. సో దీనిపైన ఒక ఐరనింగ్ అనేది చేసేసి ఇవి కూడా మనం మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీరు ఈ క్లాత్ కొంచెం వెయిట్ ఉన్నటువంటి క్లాత్ అయితే అది కింద పడిపోతుంది, పదే పదే అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు అనుకున్నట్లయితే కనుక వీడియోలో చూపించినట్టు ఒక శారీ క్లిప్ అయితే పెట్టేసి ఇట్లాగా మీరు ప్లీట్స్ అన్నీ కూడా మళ్ళీ నీట్గా అడ్జస్ట్ చేసేయచ్చు. అడ్జస్ట్ చేసి ఇక్కడ కూడా మీరు ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేసుకున్న తర్వాత ఈ టేబుల్కి మనం ఇప్పుడు పిన్ ఎక్కడైతే పెట్టామో శారీకి ఆ పిన్ దగ్గర టేబుల్కి క్లిప్ ఏదైతే ఉందో శారీ క్లిప్, ఆ క్లిప్తో సెక్యూర్ చేసేయండి శారీ పడిపోకుండా. సెక్యూర్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ప్లీట్స్ అన్నీ కూడా అంటే ఫ్రంట్ కుచ్చుళ్ళన్నీ కూడాను నీట్గా క్లాత్ నుంచి క్లాత్ లోపలికి హ్యాండ్ ఇలా పోనిస్తూ మంచిగా అడ్జస్ట్ చేసేసుకుంటూ స్టెప్స్ అన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేయాలి. సో వీడియోలో అయితే చాలా క్లియర్గా ఉంది చూడండి, ఎక్కడ అర్థం కాదు మాకు అన్నట్టుగా లేదు, అంతా కూడా నీట్గా ఉంది, క్లియర్గా ఉంది. చూసారు కదా, స్టెప్కి మధ్యలో క్లాత్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను హ్యాండ్తో. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ టోటల్లీ శారీ అంతా కూడా నీట్గా ప్లీట్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అడ్జస్ట్ చేసినటువంటి శారీని ఇంకొంచెం స్టెప్స్ నీట్గా వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఈ కుచ్చులు అనేవి వచ్చేలాగా ఉంటే నీట్గా కనిపిస్తుంది, అందంగా ఉంటుందండి శారీ అనేది. సో ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒకసారి ఐరనింగ్ అయితే ఇచ్చేస్తాము. సో ఈ విధంగా ఐరనింగ్ చేయటం వల్ల శారీ అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. మీరు ఎన్ని ఫోల్డింగ్స్ చేసినా కానీ శారీ అనేది అట్లానే ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నటువంటి శారీ అంతా కూడా ఇదే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫ్రంట్ కుచ్చుళ్ళు అనేవి నీట్గా పెట్టుకోవాలి. సేఫ్టీ కోసం మనం ఒక 4 టైమ్స్ పిన్స్ అనేవి పెడతాం ఫ్రంట్ కుచ్చుళ్ళ దగ్గర. మీరు శారీ కట్టేటప్పుడు ఆ పిన్స్ రిమూవ్ చేసేసి ఎంతవరకు మీకు పిన్స్ అవసరం అనుకుంటున్నారో అంతవరకు మాత్రమే ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా ఐరనింగ్ కూడా అయిపోయాక చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యి ఆ ఫోల్డింగ్ అనేది అటు ఇటుగా చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ శారీని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రివర్స్ చేసేసుకోండి. మీరు ఆల్రెడీ కుచ్చుళ్ళు అయితే పెట్టేశారు కదా, ఇప్పుడు ఈ శారీని రివర్స్ చేసుకొని ఈ క్లాత్ ఏదైతే ఉందో బయట చెంగు వైపు ఉన్నటువంటి క్లాత్ కాకుండా ఆపోజిట్ సైడ్ ఉన్నటువంటి క్లాత్ని కరెక్ట్గా బాక్స్ ఫోల్డింగ్ సైజు ఎంతైతే అనుకుంటున్నారో ఆ సైజ్కి వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. అంటే మీరు ఇప్పుడు ఒక కవర్లో పెట్టాలి అనుకుంటున్నారు ఈ శారీని బాక్స్ ప్లీట్ చేసి, ఆ కవర్ సైజ్ ఎంత ఉందో ఆ సైజ్కి వచ్చేలాగా మెజర్మెంట్ తీసుకోండి. లేదు అంటే కవర్ సైజ్ మెజర్మెంట్ తీసుకొని శారీని కూడా అంతే లెక్కలో ఫోల్డింగ్ అనేది చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, కవర్లోకి కూడా శారీ ఈజీగా వెళ్తుంది. మీరు పెద్ద బాక్స్ స్ప్లిట్ చేసి చిన్న కవర్లో పెట్టాలి అంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఆ మెజర్మెంట్ బట్టి, కవర్ మెజర్మెంట్ బట్టి శారీ ఫోల్డింగ్ అనేది చేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ బయట చెంగు షోల్డర్ పిన్ ఎక్కడైతే ఉందో ఆ షోల్డర్ పిన్ దగ్గర నుంచి కూడా మనం ఈ బాక్స్ ప్లీటింగ్ సైజ్ ఎక్కడ వరకు అనుకుంటున్నామో, బాక్స్ ఎక్కడ వరకు అనుకుంటున్నామో అక్కడ వరకు ఒక పిన్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు బయట వైపు ఉన్నటువంటి ఆ రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో అది కూడా ఫోల్డ్ చేసేసేయాలన్నమాట నీట్గా. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసి ఈ రిమైనింగ్ క్లాత్ అంతా కూడా దగ్గరగా ఫోల్డ్ చేసేయచ్చు. ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేయడం వల్ల నలిగిపోతుంది కదా, మడతలు అయ్యి పడతాయి కదా శారీ అని మీరు అనుకోవచ్చు. బట్ ఆ ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే ఈ క్లాత్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. సో బ్యాక్ సైడ్ అంతా మడతలుగా ఉన్నా కానీ ఫోల్డింగ్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. శారీ కట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసేయచ్చు. సో ప్లీట్స్ అయ్యి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒకసారి ఐరనింగ్ అయితే చేసి ఈ రిమైనింగ్ శారీని కూడా ఫోల్డ్ చేసేసాము. ఫోల్డ్ చేసేసి మీరు బాక్స్ ప్లీట్ సైజ్ ఎంత అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్, శారీ టోటల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా చేసుకోవాలి అండి. ఈ ఫోల్డింగ్ అనేది కొంచెం మీరు డిఫరెంట్గా అటు ఇటుగా చేసినా కానీ ఫోల్డింగ్ అనేది మళ్ళీ తీసేసరికి శారీ టోటల్లీ బాగా నలిగిపోతుంది. కాబట్టి ఫోల్డింగ్ అనేది మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ శారీ మనం ఇలా ఫోల్డ్ చేసేసాం కదా, కొంచెం బయట అయితే వదిలేసాం చూడండి, స్టెప్ పెట్టేసి ఉంచాం కదా, అది ఇప్పుడు మళ్ళీ ఈ శారీని రోల్ చేస్తా ఫోల్డ్ చేసుకోవాలి.
చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పైట చెంగు అంతా కూడా శారీకి రోల్ చేసేయాలి. మీకు ఎట్లా అనిపిస్తే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ పైట చెంగు అనేది సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకున్నట్లయితే కనుక ఈ పైట చెంగు అనేది పడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, మంచిగా శారీ ఫోల్డింగ్ అనేది వచ్చేసింది, బాక్స్ ప్లీటింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పిన్స్తో సెక్యూర్ చేసిన తర్వాత సరిపడా కవర్లోకి అయితే తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్లీ మనకి బాక్స్ ప్లీటింగ్ అయితే అయిపోయింది. చాలా చక్కగా వచ్చింది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక వీడియో కూడా చేస్తాను బాక్స్ ప్లీటింగ్ అనేది. వీడియో తీస్తూ నేను వాయిస్ అయితే ఇస్తాను, అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. మెజర్మెంట్స్ అవి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంది అంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.